మిరపలో మనకు ఈ పూత దశలో వచ్చిన పూత కాయగా మారడానికి పూత అనేది రాలకుండా ఉండడానికి మొక్కకు పూత సమయంలో కావాల్సిన అన్ని పోషకాలు దీంట్లో అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ప్రతిబయోటిక్‌లోని ఫ్లోరా అనమాట. 10 ఇన్ 1గా పనిచేస్తుంది. అంటే ఎన్‌పీకే ప్లస్ దాంతోపాటు సల్ఫరు, బోరాను, దాంతోపాటు కాపర్ అనేది ఉండడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనకు మిరపలో పూత దశలో కావాల్సిన అన్ని రకాల పోషకాలని మొక్కకు సమర్థవంతంగా అందించడానికి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ప్రతిబయోటిక్ వాళ్ళది. ఇది ఎకరానికి 1 కేజీ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. రీజనబుల్ కాస్ట్‌లోనే బెస్ట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. చూసుకోండి ఒకసారి. దీంట్లో నత్రజని అనేది 15%, భాస్వరం అనేది 22%, పొటాష్ అనేది 10% ఉంటుంది. దాంతోపాటు సల్ఫర్ ఒక 6%, బోరాన్ 2%, కాపర్ అనేది 1% ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే మొక్కకు పూత దశలో కావాల్సిన అన్ని రకాల పోషకాలని సమర్థవంతంగా అందించడానికి, వచ్చిన పూత మొత్తం కాయగా మారడానికి, ఆ పూత అనేది రాలకుండా ఉండడానికి, మొక్కకు మంచి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎకరానికి 1 కేజీ మాదిరిగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మొక్కకు పూత దశలో చాలా వరకు పోషకాలు అనేది చాలా అవసరం పడతాయి కాబట్టి పూత దశలో కావాల్సిన అన్ని రకాల పోషకాలని సమర్థవంతంగా అందించడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ మనం ఈ ప్రతిబయోటిక్ వాళ్ళది ఫ్లోర్ అని చెప్పేసి వాడుకోవచ్చు. మంచి ఫలితాలు అయితే ఉంటాయి.